హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి. ఈరోజు మనము స్నాక్స్ అయితే చేసుకుందాము. అందులో స్వీట్తో బెల్లంతో అయితే చేసుకుందామండి. షుగర్తో కాకుండా బెల్లంతో చేసుకుంటే మంచి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మనకి ఐరన్ లోపం ఉన్నా కానీ చక్కగా ఇట్లా బెల్లంతో స్వీట్ అనేది చేసుకొని తిన్నా, పిల్లలకు కూడా పెట్టినా చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడైతే ముప్పావు కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఒక ముప్పావు కప్పు బెల్లం వేసుకొని ఒక ముప్పావు కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసేసిన తర్వాత బెల్లం కరిగిన దాకా అయితే 2 యాలక్కాయలు కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత బెల్లం కరిగిన దాకా సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి మంచిగా మధ్యలో తిప్పుతూ అయితే బెల్లం కరిగిన దాకా కరగనివ్వాలి. స్టవ్ మీద పెట్టేయాలి. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇట్లా కొంచెం బెల్లం కరిగిన తర్వాత హైలో పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాలు హైలో పెట్టేస్తే సరిపోయేది. దీనికి మనం ఎటువంటి పాకం అట్లా ఏం అవసరం లేదు. చూసారు కదా, బెల్లం అంతా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత ఇప్పుడైతే కొంచెం హైలో పెట్టేసుకుందాము. హైలో పెట్టేసి ఒక ఒక నిమిషం 2 నిమిషాలు అయితే హైలో పెట్టేసుకుంటే సరిపోయేది. ఇంక తర్వాత స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకుంటే సరిపోయేది. మరి అంత పాకాలు అట్లా ఏం అవసరం లేదు. ఈ స్వీట్కి పాకం చేయని అవసరం లేదు. ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకొని ఒక బౌల్లో వంట సోడా అయితే పావు టీ స్పూన్ కన్నా చాలా తక్కువ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. నేను వీడియోలో చూపించే అంత అయితే వేసుకోండి. వంట సోడా వేసాను, తర్వాత సాల్ట్ అయితే వేసాను. ఈ 3 చక్కగా కలిపేసుకోవాలి. పిండిలో కలిపేసుకున్న తర్వాత కరగ పెట్టిన నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను. కొంచెం నెయ్యి అయితే ఒక టేబుల్ స్పూన్ నిండా అయితే వేసుకోవాలండి. ఒక కప్పే కదా వేసుకునేది. ఇప్పుడు ఈ నెయ్యి పిండిలో కలిసేదాకా చక్కగా కలుపుకోవాలి. కలిపితే మనకి చక్కగా ముద్దలాగా అయితే అయ్యింది. ముద్దలాగా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకుంటే చూసారు కదా, అట్లా చపాతీ పిండిలాగా అయితే ముద్దలాగా అయితే కలిపేసుకోండి. ఇట్లా కలుపుకుంటే మన స్వీట్ బిస్కెట్లు అయితే రెడీ అయిపోతాయి. పిండి కూడా చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి. మనం నెయ్యి వేసాం కదా, నెయ్యి వేసి చక్కగా కలుపుకుంటున్నాం కాబట్టి మనకి చేతికి కూడా అంటుకోవటం అట్లా ఏముండదు. చేతికి అంటుకోదు, అండ్ బౌల్కి కూడా అస్సలే అంటుకోదు. ఇట్లా ఉంటే సరిపోయింది. ఈ పిండి అయితే పక్కకు పెట్టేసేసి మనం చపాతీ చేసుకునే పీట మీద కొంచెం పిండి అప్లై చేసేసుకొని మందంగా అయితే చేసుకోవాలి. మనం బిస్కెట్ ఏ మందం ఉండిద్దో ఆ మందంగా చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఇట్లా చేసుకున్న తర్వాత మరి అంత పలుచగా కూడా ఉండకూడదండి. చూసారు కదా, కొంచెం మందంగానే ఉండాలి. ఇప్పుడైతే బాటిల్ మూత ఉండేది కదా, వాటర్ బాటిల్ మూత తీసుకొని ఆ మూతతోటే ఇట్లా బిస్కెట్ లాగా కట్ చేసుకోవాలి. మూతలతోనే వస్తాయండి. ఇంకా చిన్నవి కావాలంటే చిన్న మూత అట్లా తీసుకోవచ్చు. మనకైతే మరీ అంత చిన్నవి కాదు, అట్లానే అంత పెద్దవి కూడా కాదు. ఈ మీడియం సైజులో ఉంటే సరిపోయేది. ఇట్లా మొత్తం చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత పిండి మళ్ళీ లాస్ట్లో కొంచెం చుట్టూరు కొంచెం పిండి ఉండేది కదా, ఆ పిండి మళ్ళీ ముద్దలాగా చేసుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకొని అట్లా బిస్కెట్ లాగా చేసుకోవాలి. అస్సలు వేస్ట్ కాదు పిండి అనేది. మనం మొత్తం ఇట్లా చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకుందాము. ఆయిల్ పెట్టేసుకుని మనకి ఆయిల్ పెట్టిన తర్వాత స్టవ్ మీద గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బిస్కెట్లన్నీ వేసుకోవాలి. గోరువెచ్చగా ఉండాలండి, మరి అస్సలు కాగకూడదు ఆయిల్ అనేది. మనకి ఆయిల్లో వేసిన తర్వాత వాటిలో అంతటికీ అవే కొంచెం పైకి తేలిన దాకా గంటి కూడా పెట్టకూడదు. అట్లా ఉంటేనే మనకి మంచిగా ఫ్రై అవుతాయి. మనం వేసిన బెల్లం పాకం కూడా చక్కగా పీల్చుకొని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే చూసారు కదా, పైకి తేలుతూ ఉన్నాయి. అంటే నెమ్మదిగా సిమ్లో పెట్టేసుకుంటే మనకి నెమ్మదిగా అయితే పైకి తేలుతూ ఉంటాయి. అవి కొంచెం పైకి తేలిన తర్వాత మంచి కలర్ వచ్చిందాక రెండో వైపు కూడా ఒకవైపుకి వేసాం కదా, ఇంకొక వైపుకి కూడా తిప్పేసుకొని మంచి కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోండి. హైలో పెట్టేసుకుంటే పైన మాత్రం కలర్ మారిపోతే లోపల అస్సలు ఉడకదు. అందుకనే మనం సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోయింది. మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే తీసి మనం ఇందాక బెల్లం సిరప్ ఉంది కదా, గిన్నెలో అయితే వేసేసుకున్నాము. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత మనం బెల్లం పాకంలో వేసేసుకొని రెండో వాయి ఫ్రై చేసిన దాకా ఈ బెల్లంలోనే
ఈ బెల్లం వాటర్లోనే ఉంచేసుకోవాలి. ఇట్లా ఇవి కూడా ఇప్పుడు పక్కకు పెట్టేసి స్టవ్ ఆపేయాలి. ఇవి తీయంగానే స్టవ్ ఆపేస్తే మనకి ఆయిల్ అనేది చల్లారేది. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు రెండో వాయి కూడా ఇట్లాగే ఫస్ట్ వాయి మనం ఎట్లయితే వేసామో ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసామో రెండో వాయి కూడా అట్లాగే వేసేసుకోవాలి. ఈ రెండో వాయి ఫ్రై అయిందాక ఫస్ట్ వాయి మనం బెల్లంలో వేసాం కదా, అవి అయితే అట్లాగే ఉంచేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోయిద్దండి, మరి ఎక్కువ టైం కూడా పెట్టదు మనకి. చూసారు కదా, ఇవి కూడా చక్కగా పైకి తేలుతూ ఉన్నాయి. ఇవి కూడా మంచి కలర్ వచ్చిందాక మంచిగా ఫ్రై చేసేసుకోండి. స్వీట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్వీట్ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది. ఇప్పుడైతే ఫస్ట్ వేసినవైతే ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ఫస్ట్ వాయి వేసాం కదా, బెల్లం సిరప్లో వేసాం కదా, అవైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అంటే రెండో వాయి కూడా మనకి ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. ఇంక తీసేస్తా అనగా ఇవి తీసి ప్లేట్లో వేసుకుంటే సరిపోయేది. ఇప్పుడైతే రెండో వాయి కూడా మనం బెల్లం పాకంలో అయితే వేసేసుకుందాము. సింపుల్గా అయితే అయిపోయిద్దండి. అసలుకి మనం పాకంతో పని ఉండదు. కొంచెం పిండైనా ఎక్కువ బిస్కెట్లు అయితే వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు రెండో వాయి కూడా తీసుకొని చక్కగా బెల్లం వాటర్లో వేసేసి ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మన స్వీట్ బిస్కెట్లు అయితే రెడీ అయిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.